స్పార్క్ మీట్స్ కమింగ్ టు ది ఫస్ట్ వన్ Deadpool 3 మనకి రెగ్యులర్ షూటింగ్ అయితే మనకి మే నుంచి అయితే మనకి బిగిన్ చేస్తున్నారు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, మనకి ఉగ్ర మూవీ అల్లా నరేష్ గారు అనమాట. మనకి టీజర్ అయితే మనకి 22nd అంటే మనకి రేపు రిలీజ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ 11:34 AM. ది నెక్స్ట్ వన్ అవర్ మోస్ట్ మనందరం కూడా బాగా ఎగిలి వెయిట్ చేస్తుంది లూసిఫర్ పార్ట్ 2 కోసం ఒరిజినల్ది. మనకి షూటింగ్ అయితే మనకి 15th August నుంచి అయితే మనకి బిగిన్ చేస్తున్నారు అనమాట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పక్కాగా మనకి కంప్లీట్ అయిపోయింది. మనకి సేమ్ క్యాస్ట్ ఉంటారు, క్యాస్ట్ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు, వాళ్ళు కూడా ఉంటారు అనమాట. టోవినో థామస్ గారు, మంజు గారు వాళ్ళందరూ కూడా ఉంటారు అనమాట. బట్ ఈసారి మటుకు పక్కాగా ప్యాన్ రిలీజ్ చేస్తే దాట్ విల్ బి రియల్లీ ఆసమ్. రీమేక్లు అయితే ఏమి వద్దు. బట్ నాకు మనకు చాలా క్యూరియాసిటీగా ఉంది. అంటే మనకి ఆ పార్ట్ 1 ఎండింగ్లో మనకి ఇంకా మంచులో ప్లేన్ దిగేసేసి మనకి కార్లు వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మనకి కంటిన్యూషన్ ఉంటుందా లేకపోతే ఇంకేం చూపిస్తారు? ఐ మీగా వెయిటింగ్ మ్యాన్. ది నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ బోలో శంకర్ మూవీ. మనకి బోలో శంకర్ మూవీలో మనకి పవన్ కళ్యాణ్ గారు రెఫరెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. బట్ ఇది చూస్తుంటే ఆల్రెడీ మనం వాల్టర్ వేరేలో మనకి మంచి మంచి హిట్ అయిన సీన్స్ మనకి రోల్స్ ఎక్స్చేంజ్ చేసి మనకి చూపించారు. ఇలాంటి మనం ఒకసారి చూస్తే ఆ ఫ్రెష్ ఫీలింగ్ బాగుంటుంది, కానీ పదే పదే వెళ్తే మటుకు బాగోదు. ఇది సెకండ్ టైం బోలో శంకర్. ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఎవరితో చేస్తే థర్డ్ మూవీ దాంట్లో కూడా పెడితే మటుకు ఇంకా ప్రతి మూవీలో ఎవరితో కొద్ది పెట్టుకుంటూ పోతే అలా బాగోదు. చూద్దాం మరి, ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది ఇంకా బోలో శంకర్తో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే ముందు జెన్యూన్ కాంటెంట్ కావాలంటే, మంచి కాంటెంట్ కావాలంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. మనం ఇంకా 100K వచ్చేస్తున్నాం, జస్ట్ 2K మాత్రమే బ్యాలెన్స్ మనకి. ది నెక్స్ట్ వన్ సూర్య గారి 40లో మనకి ప్రభాస్ గారి క్యామియో ఉందని చెప్పేసి న్యూస్లో అయితే వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా నేను పెట్టా కదా మీకు అప్డేట్స్ రీకాల్ అని చెప్పేసి, దాంట్లో క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి. కానీ మీ అందరికి ఎక్కువ మంది తెలియపోయి ఉండొచ్చులే, మళ్ళీ ఏం చెప్తే ప్రత్యేక నీ ఒక్కడికే కనిపించిందా అంటారు అని చెప్పి సైలెంట్గా ఉన్నా. కానీ ఆ వీడియో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చాలా మంది షేర్ చేశారు. సో అది విషయం, కంప్లీట్లీ ఫేక్ న్యూస్, అసలు నమ్మొద్దు. ది నెక్స్ట్ వన్ మనకి ఇది కొత్తగా మనకి ZEE5 లో మనకి రిలీజ్ అవుతుంది అనమాట. పులిమేక 24th February ZEE5 లో మనకి ఆది సాయి కుమార్ గారు, లావణ్య త్రిపాఠి గారు అండ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అనమాట. మనకి క్రైమ్ థ్రిల్లర్ అంటే అలా చూసేస్తాం. లెట్స్ వెయిట్ అనేసి మరి ఇదన్నా బాగుంటుందో లేదో. మరి అసలుకి లిస్ట్ వరుస పెట్టి వస్తున్నాయి ఆ మూవీ, మీకు తెలిసి అన్నీ కూడా ఫట్ అవుతున్నాయి. చూద్దాం ఇది మరి ఇది బాగుంటుందో లేదో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభాస్ గారు మార్వెల్ మూవీకి ఆఫర్ వచ్చింది, యాక్సెప్ట్ చేశారా అనేది బాగా న్యూస్ వస్తుంది అనమాట. ఈ న్యూస్ యాక్చువల్గా ట్విట్టర్లో ఎవరో సమ్ అన్నోన్ పర్సన్ ట్వీట్ చేశాడు. మధ్య అసలు మనం చదువుకున్న వాళ్ళేనా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అనమాట. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఫ్యాన్స్కి అప్రిషియేషన్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. ఆ నోట్ రిలీజ్ చేశారు, మా మూవీస్ని మీరు ఇంతలా లవ్ చేస్తున్నారు, ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఆదరిస్తున్నందుకు వాళ్ళు మంచిగా నోట్ రిలీజ్ చేశారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. దాన్ని ప్రభాస్ గారు మార్వెల్ మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పేసి సిల్లీగా ట్వీట్ చేశారు. అది సిల్లీ అని చెప్పేసి కొంతమందికి అర్థమైంది, కానీ దాన్ని ఇన్స్టాగ్రామ్లో బజ్జర్ అని ట్యాగ్ పెట్టేసి పోస్ట్ చేయడం, ఆయన చూసి ఇంకోటి వేయటం. ఇదే కాదు, నేను పాస్ట్లో నేను చాలా చూసాను అనమాట. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు ప్రభాస్ గారితో మూవీ అని చెప్పేసి అదొక పోస్ట్ క్రియేట్ చేశారనమాట. తర్వాత సోనీ పిక్చర్స్ శక్తిమాన్ మూవీ ఉంది కదా, అది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అంటే క్యాస్ట్ అనౌన్స్మెంట్ చేయాల, ఇది మేము టేక్ ఓవర్ చేసాం, మేము సూపర్ మూవీ కింద తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు, జస్ట్ అంతే అనమాట. అది హీరోగా మళ్ళీ ప్రభాస్ గారు అని చెప్పేసి ఇట్లా ఎన్నో పోస్టులు ఓన్లీ ఫ్యాన్స్ దగ్గర మాత్రమే నేను ఫ్రెష్గా చూసాను, చాలాసార్లు చూసాను అనమాట. సో మీకు మ్యాటర్ అర్థమైపోయింది, కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అది. సో యా, దాట్ ఈస్ ది స్పార్క్ ఇన్ ది మినిట్స్ అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.